ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని చిత్తానుసారంగా జీవించకపోయినా, ఆయన మార్గంలో నడవకపోయినా, తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేకపోయినా మనలను విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధము చేతనైనా మనలను సంపూర్ణ సత్యంలోనికి నడిపించాలని, మనలను లేవనెత్తాలని, మన జీవితంలో అద్భుతాలు చేయాలని దేవుడు మనలను గూర్చి గొప్ప ప్రణాళిక కలిగి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమిస్తున్నవారు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మీ పక్షంగా కార్యం చేయబోతున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. దేవుడు త్వరలోనే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబునివ్వబోతూ ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధము చేయవారందరూ కూడా మాయమైపోబోతున్నారు అని. ఈ వాక్యము కేవలము శారీరకంగానే కాదు కానీ ఆత్మీయంగా కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నీతో కలహించు వారు ఎవరైనప్పటికీ కూడా, నీతో కలహించేది ఏదైనా కూడా నీకు ఇక కనబడరు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మనుషులు అనేక మంది మనతో కలహించేవారు ఉంటారు. స్వంత వారే మనలను శత్రువులుగా చూసే పరిస్థితులు ఉంటాయి. చీకటి అంధకారపు శక్తులు కూడా మనలను ఏ విధము చేతనైనా పడద్రోయాలని, మన జీవితాలను నిర్వీర్యం చేయాలని, మన కుటుంబాలను పాడు చేయాలని నిత్యము ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యంగా మనతో కలహించేది, మన ఆత్మకు వ్యతిరేకంగా నిలిచేది మన శరీరమే. అనేకసార్లు మన శరీరమే మనతో కలహిస్తూ ఉంటుంది. మన శరీరమే మనకు శత్రువుగా ఉంటుంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని చూపులు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన ఎదుట పెడుతూ, ఈ విధంగా చూస్తే నీకు సంతోషంగా ఉంటుంది కదా, ఈ విధంగా మాట్లాడితే నీకు సంతోషంగా ఉంటుంది కదా, ఈ విధమైనవి నువ్వు చేస్తే నీకు సంతోషంగా ఉంటుంది, నీ శరీరం సంతోషిస్తుంది, ఈ అబద్ధం ఆడితే, ఈ తప్పు చేస్తే నీ శరీరం సంతోషిస్తుంది అన్నప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నవారు ఈ శరీరానికి చెప్తారు, షటప్, వ్యర్థమైన వాటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, వ్యర్థమైనవి ఏవి కూడా నా శరీరంతో నేను చెయ్యను, వ్యర్థమైన మాటలు నా నోటితో నేను మాట్లాడను, నా శరీరాన్ని సజీవ యాగంగా నేను దేవుని కొరకు సమర్పించుకున్నానని చెప్పినప్పుడు శరీరం ఎంతో దుఃఖపడుతుంది. మన శరీరమే మనకు శత్రువుగా ఉండి మనతో కలహిస్తుంది, ఆత్మతో పోరాడుతుంది, దేవుని కొరకు జీవించడానికి ముందుకు సాగనివ్వదు మన శరీరం. అయితే మన శరీరము మనలను ఆత్మీయంగా అణచివేయాలని ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా, ఎవరైతే పరిశుద్ధాత్మకు చోటిస్తారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి గొప్ప జయమునిస్తాడు శరీరంపై. అప్పుడు వెతుకుతాంగానే మనము కనుగొనలేకపోతాము అపవిత్రతను. పూర్తిగా జయించేసాము అని కాదు కానీ నిత్యము శరీరం మనతో పోరాడుతూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు జయమిస్తూ ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని
నా శరీరమును దినదినము నేను నలగొట్టుకుంటున్నానని. నిజమే, మన శరీరమే మనకు ప్రధాన శత్రువుగా మనతో పోరాడుతూ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి చేత శరీర క్రియలను చంపగలుగుతాం. మనకు శత్రువుగా ఉన్న శరీరాన్ని అణచివేయగలుగుతాం. రెండవదిగా, మనతో యుద్ధం చేసే ప్రతి విషయము కూడా మాయమైపోతుంది దేవుని శక్తి చేత. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో శారీరకంగా అనేక విషయాలు యుద్ధం చేస్తూ ఉన్నాయా? అనారోగ్యంతో మీరు యుద్ధం చేస్తూ ఉన్నారా? ఆర్థిక భారాలతో మీరు యుద్ధం చేస్తూ ఉన్నారా? అప్పు భారాలతో మీరు యుద్ధం చేస్తూ ఉన్నారా? ఈ అనారోగ్యంతో నేను చనిపోయేంత వరకు పోరాటం చేయాలేమో, ఈ ఆర్థిక సమస్యలనే శత్రువుతో నా జీవిత అంతము వరకు పోరాటం చేస్తూ ఉండాలేమో, ఈ కష్టాలతో ఈ యుద్ధము ఎప్పటికీ సమాప్తం కాదేమో, నేను ఎప్పటికీ చేస్తూనే ఉండాలేమో, నాకు శత్రువులుగా మారిపోయిన మనుషులతో నేను నిత్యము యుద్ధం చేస్తూ ఉండాలేమో, నేను ఎంతగానో ప్రేమించిన వారే, నేను నమ్మిన వారే నాకు శత్రువులుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ఇక నా జీవితం అంతా ఈ యుద్ధంతోనే గడిచిపోతుందేమో అని నువ్వు మానసికంగా చేస్తున్న యుద్ధం కావచ్చు, శారీరకంగా చేస్తున్న యుద్ధం కావచ్చు, ఆత్మీయంగా చేస్తున్న యుద్ధం కావచ్చు. ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నారు, అది నిత్యము ఉండేది కాదు. నీతో యుద్ధము చేయవరు మాయమైపోతారు అంటే దాని గుర్తుగాని దాని మచ్చగాని కనబడకుండా దేవుడు నీకు గొప్ప జయమునివ్వబోతున్నాడు. ఈ విధంగా నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నీకు జ్ఞాపకము కూడా లేకుండా చేస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీతో పోరాడుతూ ఉన్న శ్రమలు, శోధనలు అనే శత్రు సమూహాన్ని పూర్తిగా మాయమగునట్లుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు చేసిన యుద్ధము, నీవు ఎదుర్కొన్న పోరాటములు నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక కలలో జరిగినట్లుగా నీకు జ్ఞాపకం కూడా లేకుండా మాయం చేయబోతున్నాడు దేవుడు. ఈ సందర్భంగా యోబు జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు శరీరం అంతా కుళ్ళిపోయింది, గోక్కొనడానికి గోళ్ళు కూడా లేవు, శరీరం అంతా పుండ్లతో నిండిపోయింది. అనారోగ్యపరంగానే కాకుండా ఇక అన్ని విషయాలు కూడా కోల్పోయి ఉన్నాడు. యోబుతో కలహించేవారు అనేక మంది తన ఎదుట ఉన్నారు. స్వంత వారే కలహిస్తూ ఉన్నారు, స్వంత భార్యనే ఆయనతో కలహిస్తూ ఉంది. ఒక ప్రక్క శరీరం యుద్ధం చేస్తూ ఉంది, ఒక ప్రక్క అన్ని కోల్పోయి భయంకరమైన యుద్ధంలో ఉన్నాడు. ఒక ప్రక్క మానసికంగా నలిగిపోతూ మానసికంగా యుద్ధం చేస్తున్నాడు. ఒక ప్రక్క స్నేహితుల మాటలతో యుద్ధం చేస్తున్నాడు, బంధువుల మాటలతో యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు యోబు దేవుని చిత్తానికి శిరసావహిస్తూ, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయెను, ఇదిగో ఆయన నన్ను చంపినను ఇంకనూ నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను, నన్ను నేను అసహించుకొంచున్నాను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నానని తన్ను తాను తగ్గించుకొని పూర్తిగా తన జీవితం అంతా దేవునికి సమర్పించేసుకున్నాడు. ఆ భయంకరమైన ఆ శరీర శ్రమలైన యుద్ధంలో మౌనంగా దేవుని వైపు చూచాడు, దేవునికి పూర్తిగా తల వంచాడు. యోబును చూచిన దేవుడు యోబుతో యుద్ధం చేసిన ప్రతి పరిస్థితిని మట్టుమాయం చేశాడు. ఆ శరీరంపై ఒక గుర్తు గాని ఒక మచ్చ గాని లేకుండా పూర్తిగా స్వస్థపరిచి పసిపిల్ల దేహం వలె చేశాడు దేవుడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఆ విధంగానే చేయడానికి ఇష్టపడుతున్నారు. నీవే యుద్ధం చేస్తున్నావో, ఏ పరిస్థితి నీతో కలహిస్తూ ఉందో వారిని నీవు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోతావు. వారు మాయమైపోతారు, వారు అభావులవుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడక్కర్లేదు. పూర్తిగా దేవునికి లోబడండి, పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. మీ జీవితంలో కూడా మచ్చ కూడా లేకుండా, ఒక జ్ఞాపకం కూడా లేకుండా వాటన్నిటిని మటుమాయం చేయబోతున్నాడు దేవుడు. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే
దయచేయుమయ్యా నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా నా యేసురాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేసినందుకు నీకు వందనాలు. మీతో కలహించేవారు మాయమైపోతారు. నీతో కలహించే వారిని నువ్వు వెదిగిన వారు కనిపించరు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారని ఈరోజు వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఈరోజు ఎంతమంది వారి జీవితంలో ఆత్మీయ యుద్ధంలో ఉన్నారో, ఏ శత్రువు వారితో పోరాడుతూ ఉన్నాడో త్వరలోనే వారికి గొప్ప జయము దయచేయండి. వారి శరీరమే వారికి శత్రువుగా ఉన్నా త్వరలోనే పరిశుద్ధాత్ముడ పూర్తిగా వారిని మీరు స్వాధీనం చేసుకొని గొప్ప జయమును వారికి దయచేయండి. చీకటి శక్తులు, అంధకారపు శక్తులు వారితో పోరాడుతూ ఉన్నా వాటన్నిటిని కూడా లయం చేయండి అయ్యా. వారు వెదుగుతారు కానీ వారికి కనబడనంతగా వారి జీవితంలో గొప్ప విజయం దయచేయండి. శారీరకంగా ఏ యుద్ధాన్ని వారు చేస్తూ ఉన్నా ప్రతి యుద్ధంలో జయం దయచేయండి. ఆర్థిక బంధకాలతో యుద్ధం చేసిన వారికి జయము యేసునామములో ప్రకటిస్తున్నాను. అనారోగ్యాలతో యుద్ధం చేసే వారికి యేసునామములో జయము ప్రకటిస్తున్నాను. కోర్టు బంధకాలతో యుద్ధం చేసే వారికి యేసునామములో జయం ప్రకటిస్తున్నాను. ఉద్యోగంలో సమస్యలతో యుద్ధం చేసే వారికి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతమంది మానసికంగా యుద్ధం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి యేసునామములో జయం ప్రకటిస్తున్నాను. వివాహం కాక ఎంతమంది ఉన్నారో అద్భుతం చేయండి. గర్భఫలం లేక ఎంతమంది ఉన్నారో అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకార్యం మీరు జరిగించారని నమ్ముతున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ చేయండి. గర్భంతో ఉన్న బిడ్డను ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. ప్రతి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. పాడి పంటలను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీతో కలహించు వారి కొరకు భయపడకండి. మీతో యుద్ధం చేస్తున్న ఆత్మీయ, శారీరక, మానసిక విషయాలన్నిటి గురించి కూడా భయపడకండి. వాటన్నిటిని దేవుడు మాయం చేయబోతున్నాడు. గొప్ప జయము మీరు పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ కూడా ఆమెన్ అని హృదయపూర్వకంగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.